ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మే నెలలో వృశ్చిక రాశికి ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? రాహు, కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. గురుగారు, దీని ఆధారంగా మరి వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ నెల? మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన గ్రహస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు సప్తమంలో ఉంటూ ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు మారిపోవడము, అష్టమంలోకి వెళ్ళడము ఒక విచారకరమైన విషయం. అదేవిధంగా పంచమంలో ఉన్న రాహువు 18వ తారీఖున చతుర్థంలోకి, అదే రోజున కేతువు దశమంలోకి అంటే కేంద్రంలోకి వస్తున్నారు. ఇక శని భగవానుల వారు ఆయన గత మాసమే ఈ రాశి వాళ్ళకు పంచమ స్థానంలోకి, మానసిక స్థానంలోకి వెళ్ళారు. అంటే ప్రధాన గ్రహాలు రాహుకేతువు, గురు, శనులు అనుకూలమైనటువంటి చారల్లో ప్రయాణించడం లేదు. కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అతి ముఖ్యమైన నిర్ణయాలు వీళ్ళ జీవితానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, ఇంకా దేనికైనా సంబంధించి కావచ్చు, శుభకార్యాలకు అశుభకార్యాలకు దేనికైనా సరే కావచ్చు, వీళ్ళు అతి ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోరాదు. ఆచితూచి వెళ్ళడం వీళ్ళకు చాలా అత్యవసరం. కాబట్టి అలా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. అనుభవం ఉంది కదా అనేసి తెలిసిన వాటిలో పెట్టుబడులు అధికంగా పెట్టడంతో అవి ఒక స్థాయికి వచ్చి బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే ధనకారకుడు పోయి అష్టమంలోకి వచ్చినాడు, అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకూల గ్రహాలు, వ్యతిరేక గ్రహాలు అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుని అంత మంచిది. ఈ సంవత్సరం కాలం పాటు అంటే ఈ మే నెలలో ప్రారంభమైనటువంటి ఈ గ్రహస్థితి ఇక రాబోయే సంవత్సరం పైన ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఏమీ కనపడలేదు, ఏమీ వినపడలేదు, ఉన్నది గట్టిగా పట్టుకుంటే చాలు, దాన్ని ఉలకబోసుకోకుండా ఉంటే చాలు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాల్సి వస్తుంది. 4వ ఇంట్లో రాహు వచ్చాడు కాబట్టి విద్యాస్థానంలో, దశమ స్థానంలో కేతు వచ్చాడు కాబట్టి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కాస్త నెమ్మదించడం మంచిది. ఒకవేళ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. కేతు వచ్చేకాడికి ఆటంకాలకు కారకుడు కాబట్టి. అదేవిధంగా పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త తీసుకోవడం. సంతాన స్థానంలో శని భగవానులు ఉన్నారు కాబట్టి శని ఆలస్యానికి కారకుడు కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఆలస్యం అవుతాయి. అంతకుమించి వీళ్ళు అతిగా వైద్యాలు చేసుకుంటే కూడా వికటించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రహము అనుకూల సంతానాన్ని ఇచ్చే అనుకూలమైన గ్రహం లేదు. తత్సంబంధమైనటువంటి పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు. కాబట్టి పంచమాధిపతి అంటే ఆలోచనకు సంబంధించినటువంటి గ్రహము గురువు, జ్ఞానకారకుడు అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నాడు. క్లియర్గా ఉంది ఫార్మాట్. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ అంత కంఫర్ట్గా అతను మంచి చేయలేడు. కాబట్టి ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క వ్యతిరేకత ఎక్కువ ఉన్నందువల్ల ముఖ్యమైనటువంటి సంతానము, వివాహము, ఉద్యోగము, వృత్తి, వ్యవసాయము, అదేవిధంగా పిల్లల చదువులు, ఈ వర్గాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఇప్పుడు మన టైం కాదు, మన టైం వచ్చి మనం చూసుకుందాం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు పెట్టానో ఉన్న డబ్బు పోగొట్టుకున్నాను పరిస్థితి వస్తుంది, వాటి జోలు వెళ్ళకూడదు. అందున ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిదంటే వీళ్ళకి వెళ్ళే శత్రువులు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరు కాదు, వీళ్ళకి వెళ్ళే శత్రువులు మొండిగా నిర్ణయాలు తీసుకుంటే ఎవరు చెప్పినా వినరు. వృత్తిపరంగా వీళ్ళకు ఎక్కువ తడబాట్లు వస్తూనే ఉంటాయి, మార్పులు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టు వృత్తి స్థానంలో కేతు వచ్చాడు. రాశ్యాధిపతి అయినటువంటి అంగారకుడు కూడా ఆగస్టు వరకు ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఆయన స్తంభిస్తూ వక్రిస్తూ రుజుమార్గంలోకి వెళ్తూ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. దానికి విచారించాల్సిన అవసరం లేదు. దైవబలాన్ని పెంచుకుంటే చాలు. చక్కగా గురు దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేసుకోవచ్చు. వరాహస్వామి ఆరాధన చేయాలి, దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవి ఆరాధన వల్ల 4వ ఇంట్లో ఉన్న రాహు వ్యతిరేకంగా పనిచేయడు. వరాహస్తుతి వల్ల 5వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుడు వ్యతిరేకంగా పనిచేయడు. దక్షిణామూర్తి ఆరాధన వల్ల, దత్తాత్రేయ ఆరాధన వల్ల అష్టమంలో ఉన్న గురుడు వ్యతిరేక పరిస్థితులను ఇవ్వకుండా న్యూట్రల్ అవుతారు. వీళ్ళు చెడ్డ జరగకుండా అయితే అంతా మంచిగా కదా. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల దశమస్థానంలో ఉన్న కేతు గ్రహం యొక్క ప్రభావము వ్యతిరేకంగా పనిచేయదు. ఎవరికైనా జన్మజాతకంలో కానీ గోచరంలో కానీ దశమస్థానంలో కేతు వచ్చినప్పుడు మాత్రం అశుభ ఫలితాలు ఎక్కువ జరుగుతాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే కేతువుకు తల లేదు, హెడ్లెస్ ప్లానెట్. వృత్తి స్థానంలోకి వచ్చినప్పుడు ఏ పని చేయాలో అర్థం కాదు. అన్నీ కరెక్ట్ అనుకుంటారు. వీళ్ళకి ఆదాయం వచ్చే సమయానికి అది ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ఒక్క రోజు కానీ అది అయింటే అంటూ ఉంటారు, కాలేదు కదా, మొత్తం లాస్. కాబట్టి విన్నింగ్ షాట్ కొట్టలేరు. కాబట్టి ఇప్పటివరకు వీళ్ళ చేతిలో ఏదైతే ఉందో, వీళ్ళకి ఏదైతే తెలుస్తుందో దాన్ని మీరు పెట్టుకుని ఒక ఎనర్జీలా ఖర్చు పెట్టుకోవాలి. కానీ కొత్త ప్రయత్నాలు చేయకుండా ఆగడం ఉత్తమం, అత్యుత్తమం, ఉత్తమోత్తమం. ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు గురుగారు, కలిసి వస్తుంది అంటారా? మరి విదేశీ ప్రయత్నాలు ఎత్తుకుంటే ఇప్పుడు ఓవరాల్గా చేసుకుంటే ప్రస్తుతం అమెరికానే తీసుకుందాం.
ఇండియా పైన కత్తి కట్టేస్తారు వాళ్ళు. బెంబేలెత్తిపోతున్నారు. ఉన్న వాళ్ళని ఊడబెక్కేస్తారు, కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ చట్టాలు ఎలా ఉన్నప్పుడు మన దేశానికే వీసా తీసుకుని వచ్చే స్థాయికి మన దేశం ఎదగాలంటున్నాం. బయటికి వెళ్ళడం కాదు, మన దేశానికి అన్ని ప్రపంచ దేశాలని కూడా ఇండియాకు వీసా దొరికితే చాలు, ఇండియాలో ఒక గ్రీన్ కార్డు దొరికితే చాలు, సెటిల్ అయిపోవచ్చు అనే పరిస్థితికి మన దేశం వచ్చే విధంగా అందరూ ప్రయత్నించాలంటున్నాను. కాబట్టి అక్కడ అమెరికాలో ఇండియన్స్కి ఇబ్బందులు వచ్చాయంటే మరి ఇది ఒక విపత్తుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత మాసం షష్టగ్రహ కూటమి జరిగింది. దాని ప్రభావమే ఇది. అమెరికా చైనా కూడా ఒకరి మీద ఒకరు ట్యాక్సులు పెంచుకోవడము, అదొక యుద్ధం, ఆర్థిక యుద్ధం. ఇరాన్ చుట్టూ మరి విమానాలు మోహరించడం అమెరికా, అది ఒక ప్రత్యక్ష యుద్ధం. ఆ ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా ఇలా జరగడం ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పచ్చు. కాబట్టి విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో వాతావరణం మన దేశంలో ఉన్నంత అనుకూలంగా లేదు. అన్ని విధాలుగా ఆలోచిస్తే మన దేశమే అక్షయపాత్రగా, మన దేశమే కామధేనుగా, మన దేశమే కల్పవృక్షంలాగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే మన దేశమే అన్నపూర్ణగా ఉంది. ఆ దేశాల్లో చట్టాలు, ఆ దేశాల్లో నాయకులు, ప్రభుత్వాలు మారినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అది ఎవరి మీద పిడుగుపాటుగా పడుతుందో అర్థం కాని పరిస్థితి ప్రపంచం అంతా వచ్చింది. భారతదేశము ప్రపంచమంతా భారతదేశానికి వచ్చిన ఆదరిస్తుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా చక్కగా ఆ దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి మనకు విదేశీ ప్రయత్నాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేయడం కన్నా ఇక్కడ ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఈ దేశంలోనే ఇంకొక సంవత్సరం పాటు ఉంటే వీళ్ళకి మించిన హీరోలు లేరు. ఇక పెండింగ్లో చాలా పనులు ఉంటాయి గురుగారు. కోర్టు వ్యవహారాలు కావచ్చు, భూ కబ్జాలకు గురైన వాళ్ళు, ఎప్పటి నుంచో కొన్ని పనులు మొదలుపెట్టి ముందుకు వెళ్ళట్లేదని బాధపడే వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒకటే చేయాలండి, రాశితో సంబంధం లేకుండా ఎవరు ఎప్పుడు కోర్టుకు వెళ్ళినా ఒక తంత్రం నేను చెప్తాను. ఈ వార పొలాలతో భాగంగా, ఈ మాస పొలాల్లో భాగంగా ఎడమ కాల్లో 2 గోర్లు కత్తిరించి పారేసి కోర్టుకు వెళ్ళాలి. ఎప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి కానీ, కోర్టుకు కానీ, ఏదైనా ఊర్లో ఒక మధ్యస్థం కానీ, ఒక డిస్కషన్ కానీ, ఒక ప్రత్యర్థుల దగ్గరికి, ఒక వేడి వాతావరణం దగ్గరికి వెళ్తున్నప్పుడు 2 గోర్లు ఎడమకాల కత్తిరించే వేసేసి వెళ్ళడం ప్రాచీన తంత్రం. అలా వెళ్ళాలి. ఆ సమస్యను రాసి కాల్చి బూడి చేసి మళ్ళీ వెళ్ళాలి. ఏదైతే ఉందో సమస్య, ఆ సమస్యను పేపర్లో రాసి కాల్చి బూడి చేసి నీళ్ళల్లో కలపాలి. గంగలో కలిపేసినట్టే సమస్యను. అలా వెళ్ళడం వల్ల ఇది ఒక అద్భుత తంత్రం. మాసఫలాలకు సంబంధం లేకుండా అన్ని రాసుల వాళ్ళు కోర్టు సమస్యలు ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి గురుగారు? ఉద్యోగస్తుల పరిస్థితి తీసుకుంటే 6వ స్థానము ఉద్యోగ స్థానము, 6వ స్థానాధిపతి కుజుడు వీళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు. ఆయన కర్కాటకంలో మిథునంలో ఇలా ఊగిసలాడుతున్నాడు. అంత కంఫర్ట్గా లేడు. ఈ వృశ్చిక రాశి వీళ్ళకి వీళ్ళే శత్రువులని చెప్తున్నాను. వీళ్ళెప్పుడు వీళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు తక్కువ తీసుకుని వేరే వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. వేరే వాళ్ళకు ఉపయోగపడినా వాళ్ళకి వీళ్ళపైన కృతజ్ఞత ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళకు వేరే వాళ్ళకు ఉపయోగపడడం ఒక వరం, వాళ్ళు తిరిగి వీళ్ళకు నమ్మక ద్రోహం వీళ్ళకు ఒక శాపం. కాబట్టి 10వ స్థానంలో కర్మస్థానంలో కేతు ఉన్నాడు. కేతువు అంటే 0 ప్లానెట్, అంటే ఏది ఇవ్వడు. ఆయన దగ్గర ఏది ఇచ్చేదానికి ఉండదు. ఏది నాకు వద్దు అంటాడు. ఆశ లేని గ్రహం. తల లేనప్పుడు ఆశ ఉండదు. ఆ గ్రహం 10వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? ఏ వృత్తి ఉండదు. వీళ్ళు ఆశపడి చేసినా చివరికి అక్కడ ఏమీ ఉండదు. ఆ విషయం ముందుగానే వీళ్ళు గ్రహించరు. ఇలా ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. అదే కేతు అంత వ్యతిరేకత ఇవ్వకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన, రాహు చక్కగా ఫలితాలు ఇవ్వంటే దుర్గారాధన, శని పంచమంలో అదృష్టాన్ని ఇవ్వకుండా ఆపుతున్నాడు కాబట్టి అది ఆపకుండా ఉండాలంటే వరాహస్వామి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధనతో గురుగ్రహము యాక్టివేట్ అవుతాయి. ప్రధాన గ్రహాలను ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చాలు వీళ్ళు. ఇక విశేషంగా ఏమైనా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? వీళ్ళు దాన ధర్మాలు తీసుకుంటే వీళ్ళు గోసేవ అధికంగా చేసుకోవచ్చు. గోసేవ ఎందుకంటే గోవుల ముక్కోటి దేవతలు ఉంటారు. మన చేత్తో మనం తినిపించాలి. ఆ గోవు వీళ్ళు తింటున్నప్పుడు అది బుస వదులుతుంది. దాని ఒక బ్రీతింగ్ అంటే మనలోకి పాజిటివిటీ వదులుతుంది. అది వెనక్కి గాలి పీలుస్తుంది, మనలో నెగిటివిటీని తీసుకునేస్తుంది. గోవు బయటకు వదిలిన ఆక్సిజన్ వదులుతుంది, పీల్చిన ఆక్సిజన్ పీలుస్తుంది. ఏకైక జీవి. బయటకు వదిలితే అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు. ఒక గోవు మాత్రమే వదిలిన ఆక్సిజనే, పీల్చిన ఆక్సిజనే. కాబట్టి అది అత్యంత పవిత్రమైన జీవి. కాబట్టి ఈ గోవుకి చక్కగా మనం పచ్చగడ్డి, అరటిపండ్లు, ఇంకేదైనా దానా, మంచి పదార్థాలు పెట్టచ్చు. ఇప్పుడు గ్రహాలు 4 గ్రహాలు అనుకూలంగా లేవు, ప్రధాన గ్రహాలు. వాటికి సంబంధించిన ధాన్యాలు నానబెట్టి బెల్లం కలిపి తినిపించవచ్చు, తప్పలేదు. లేదంటే ఏదైనా గోశాలకు వీళ్ళు చక్కగా డొనేషన్ రాసేయచ్చు. వాటి కుటీరాలకు, వాటి సంరక్షణకు, మెడిసిన్కు, ఫుడ్కి, దేనికైనా సరే వీళ్ళు గోశాలకు రాయొచ్చు. ఇప్పుడు విశేషంగా గో ఆరాధన పెరిగిపోయింది. ఎంతోమంది గోశాలలు పెడుతున్నారు ఒకప్పుడులా కాకుండా. కాబట్టి ఆన్లైన్లో కూడా జెన్యూన్గా ఉన్నటువంటి సంస్థలు కనుక్కొని పంపించవచ్చు. మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.